నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఈరోజు మా స్టూడియోలో కొంతమంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే అన్ని ఇంటర్వ్యూల కంటే భిన్నంగా నేను దానికి సంబంధించి కొన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చేసిన తర్వాత అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? వారి ఆవేదన ఏంటి? వారి బాధ ఏంటి? వారి అసంతృప్తి ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. కూర్చోండి అవసరం లేదు మేడం ఒకటి పానీ పక్కన పానీద్దు లేదా వీడది ఇదన్నా వీడది అవసరం పబ్లిక్ రాస్తున్నారు. మీరు కారులో ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, కారులో ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, కారులో అసలు కాదు. స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. జస్టిస్, 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 జస్టిస్. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మా కడుపులు కొట్టద్దు, మా కడుపులు కొట్టద్దు, మా కడుపులు కొట్టద్దు, మా కడుపులు కొట్టద్దు, మా కడుపులు కొట్టద్దు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. జస్టిస్, 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 జస్ చేయాలి, 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 చేయాలి. జస్టిస్, 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 జస్టిస్. స్పందించాలి, 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 స్పందించాలి. జస్టిస్, 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 జస్టిస్. చేయాలి, చేయాలి, చేయాలి. జస్టిస్. మొత్తం కట్టేసేస్తారు. అక్కడ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చూశారు కదా, అదండి పరిస్థితి. వారంతా పిల్లలకు పాఠాలు చెప్పుకునేటువంటి ఉపాధ్యాయులు, మహిళలు, పురుషులు ఉన్నారు. వారి డిమాండ్ ఏదైతే ఉందో వారు అన్యాయం అయిపోయారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి సంబంధిత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన చేయటానికి ప్రయత్నం చేశారు. వారిని ఏ రకంగా లాక్కుని వెళ్ళారు, భౌతిక దాడి చేశారు, మహిళలని చూడకుండా వారిపై లాఠీ ఎత్తారు. నిజంగా పిల్లలకు పాఠాలు చెప్పుకునేటువంటి వారు ఈరోజు మాకు అన్యాయం జరిగింది మహాప్రభు, మాకు న్యాయం చేయండి,
మేమేం పాపం చేశాం, ఎందుకు మాకు ఈ శాపం అని వారు ప్రశ్నిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది గిరిజన స్కూళ్ళు కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లను అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. పాపం వారు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి సర్వీసులో ఉన్నటువంటి వారికి ఈరోజు జరిగినటువంటి అన్యాయం మామూలు విషయం కాదు. ఒక్కసారిగా మీ ఉద్యోగం తీసేసాం, మీరు వెళ్ళిపోండి అంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం ఊహించుకుంటేనే అది చాలా కన్నీటి పర్యంతమయ్యేటువంటి పరిస్థితి. మరి వారు ప్రతిరోజు అయ్యా మాకు న్యాయం చేయండి, మా పోస్టులు మాకు ఇవ్వండి, అసలే తక్కువ జీతం అయినప్పటికీ కూడా పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఎంతో మక్కువ వారికి. తన చేతిలో ఒక విద్యార్థి ఈ దేశానికి భావితరానికి ఒక మంచి పౌరుడుగా మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వారుగా తయారు చేయాలని వారి తపన తాపత్రయం. ఈరోజు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. మండు టెండలో మాకు న్యాయం చేయండి మహాప్రభు అని విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు వారికి కలిగినటువంటి నష్టం ఏంటి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ యూనియన్కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు మనం స్టూడియోలో, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మల్లికార్జున నాయక్ గారు అలాగే తారా గారు, మీకు నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అసలు మీకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఒక్కసారిగా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్నారు, మీ ఉద్యోగం తీసేసాం, ఇక మీరు రావక్కర్లేదు స్కూల్కి పాఠశాలకి అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? నమస్తే సార్, నా పేరు మల్లికార్జున నాయక్. నేను గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముందుగా మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మా సమస్య ఇలా ఉందని చెప్పి మేము గత 4-5 నెలల నుంచి కూడా మేము అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా సమస్యను పరిష్కారం చేయడానికి ఎవరు కూడా మాకు ముందుకు రాలేదు. మీరు మా యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ మీరు చూస్తే సార్, వేరే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి అన్యాయము కేవలం గిరిజన గురుకుల పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. ఓకే, ఎందుకు అంటే అసలు మాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు మనకంటూ ఒక బైలా ఉంది. అసలు ఈ పోస్టులు ఎలా ఫిలప్ చేయాలి, ఏ విధంగా వీళ్ళను ఉద్యోగాలలో కంటిన్యూ చేయాలని చెప్పేసి క్లియర్ కట్ గా మాకు ఒక గురుకులం బైలాస్ ఉన్నాయి సార్. అసలు ఈ సంస్థలను గిరిజన గురుకుల పాఠశాలను స్టార్ట్ చేసిందే మన ఎన్టీ రామారావు గారు. ఆయన అప్పుడు ఉన్నటువంటి గిరిజనులకు వీళ్ళకు చాలా వెనుకబడ్డారు, వీళ్ళకు విద్యా రకంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఎన్టీఆర్ గారు మొదలు పెట్టిన పాఠశాలను ఈ రోజు గురుకులంలో ఉన్న బైలాస్ ను కూడా పక్కన పెట్టేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే మా గిరిజన శాఖ మంత్రి గారు, అలాగే మా గురుకులం అధికారులు వీటన్నిటిని తీసేసి ఈ రెగ్యులర్ డిఎస్ లో ఏదైతే ఉందో దానిలో కలిపేయడం వల్ల ఈ రోజు మేము దాదాపుగా 1118 మంది డిఎస్ వాళ్ళు రావడం వల్ల మేము ఈ రోజు 750 మంది దాకా టీచర్లు ఎఫెక్ట్ అయ్యి బయట ఉన్నాం సార్. ఈరోజు మేము దీని గురించి అనేక సార్లు మా అధికారుల చుట్టూ మరియు మా గిరిజన శాఖ మంత్రి గారికి, సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా ఇంటి ముందు కూడా మేము వెళ్ళి చాలాసార్లు విన్నవించుకున్నాం మా సమస్యను. సార్ మాకు న్యాయం చేయండి, మేమందరం కూడా ట్రైబ్స్, చాలా మంది మేము ట్రైబ్స్ ఉన్నాము, వెనుకబడ్డ వాళ్ళం ఉన్నాము, పేదవాళ్ళం ఉన్నాము, మాకు న్యాయం చేస్తే మేము మీ పేరు చెప్పుకొని మేము ఒక ముద్ద అన్నం తింటాం సార్ అని చెప్పేసి మేము అనేక మార్లు మా అధికారుల చుట్టూ తిరిగినా కానీ అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి అట్లాగే నీరుగార్చి ఈరోజు జూన్ 12వ తేదీ స్కూల్ ఓపెన్ అయినాక దాదాపుగా 780 మంది మాత్రమే రెన్యువల్ ఆర్డర్ ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలు లేవు, మీరందరూ బయటికి పోండి, మేమేం చేయలేము, మా చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేయాలా, లోకేష్ గారు చేయాలా, లేకపోతే మన గుమ్మడి సంధ్యారాయణ గారు చేయాలనే మాటలు మాట్లాడుతున్నారు. కానీ మా అధికారులు ఫైల్ పెడుతున్నాము, అది ఫైనాన్స్ నుంచి రిజెక్ట్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు అప్పటి వరకు అక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారికి ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ డే నుంచి మిమ్మల్ని రావద్దన్నారు. అంటే మీ ప్లేస్లో మరి వేరే వాళ్ళని భర్తీ చేశారా, లేకపోతే అసలు ఏం జరిగింది? మా ప్లేస్లో మేము ఈ మెగా డిఎస్సి అనేది మా గురుకులం బైలాస్కి వ్యతిరేకం అని చెప్పేసి గతంలో నవంబర్లో దాదాపు 45 రోజులు మేము ఇదే ధర్నా చౌక్లోను మరి లోకేష్ సార్ ఇంటి ముందు మేము అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలు చేసే క్రమంలో మా అధికారులు వచ్చి, అలాగే మన గిరిజన శాఖ మంత్రి గారు వచ్చి, మీ ఉద్యోగాలు పోవు, మనకు లోకేష్ గారు అలాగే సీఎం సార్ గారు మాకు హామీ ఇచ్చారు, మీ ఎవరిని తొలగించము, మిమ్మల్ని అందరినీ కూడా కంటిన్యూ చేస్తామనే మాటలు మా దగ్గర ఆధారాలు సహా ఉన్నాయి సార్. ఈటీవీ ఛానల్, న్యూస్ ఛానల్ కూడా వచ్చాయి. అలాగే అసెంబ్లీలో కూడా
కొంతమంది మా యొక్క తెలిసిన వారి ఎమ్మెల్సీ వాళ్ళ ద్వారా మేము అడిగిస్తే వాళ్ళ ఉద్యోగాలు డోకాలు లేవు, మేము వాళ్ళని తొలగించము, వాళ్ళకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామనే మాట మన గిరిజన శాఖ మంత్రి గారే చెప్పారు సార్. కానీ ఈ రోజు చూస్తే జూన్ 12 తర్వాత కేవలం కొంతమందికే రెన్యువల్ ఇచ్చి సగం మందిని మళ్ళీ బయట పెట్టేశారు. అమ్మ మాకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కదా, మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అనేక సార్లు కలిసినా కానీ మేము చూస్తాం చేస్తాం అనుకుంటే ఈ రోజు ఎవరికి ఉద్యోగాలు దాదాపుగా 2 నెలలు అవుతుంది సార్. మాకు ఈ ఉద్యోగంలో వచ్చే జీతంతో మేము బతకాలి, మా పిల్లలని మేము మా కుటుంబాన్ని సాకాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు ఆ ఉద్యోగాలు లేకపోవడం వల్ల మేము అందరం రోడ్డును పడ్డాం. ఇప్పుడు కూడా మేము అనేక సార్లు కలిసినా కూడా మా యొక్క ఫైల్స్ కూడా చేయట్లేదు, ఫైనాన్స్ అవ్వట్లేదు. అధికారులు చెప్పిన క్లియర్ గా మా దగ్గర అంత పవర్ లేదు, మేము ఎంతవరకు ఉన్నా ఆ ఫైల్ పైకి పంపించడం వరకు మేము చేయలేం, కానీ ఫైనాన్స్ లో మేము చేపియలేము అనే మాట మాట్లాడుతున్నాం. ఓకే తారా గారు, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఈ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు టీచర్గా? నమస్కారం సార్, నా పేరు తారా. నేను ప్రకాశం డిస్టిక్ లో కరేడు HCRS లో టీజీటీ హిందీ టీచర్ గా గత 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. నా జాయినింగ్ వచ్చేసి నేను డెమో బ్యాచ్ సార్. అంటే మా గురుకులంలో వచ్చేసి ఎగ్జామ్ బ్యాచ్ ద్వారా తీసుకున్నారు కొందరిని, డెమో బ్యాచ్ ద్వారా తీసుకున్నారు కొందరు. నేను డెమో బ్యాచ్ని. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నా సర్వీస్ అంటే నా బిడ్డలు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కరేడ్లోనే ఉంటున్నాను సార్. నాకు బ్రేస్తర్పేటకి కరేడ్కి వచ్చేసి 140 కిలోమీటర్ దూరంలో నాకు పోస్టింగ్ ఇచ్చారు. నేను గిరిజన మహిళని. ఇచ్చిన తర్వాత కొన్ని నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నా కాపురం అనేది కొంచెం ఇబ్బంది నిలబడి నేను ఇప్పుడు సింగిల్ పేరెంట్ని. నా బిడ్డలు ఆడపిల్ల ఉంది, నాకు ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉంది, 10th చదివే బాబు ఉన్నాడు. నేను అన్ని ఇదే ఉద్యోగం అనుకొని ఇన్ని రోజుల వరకు ఇది నా డిపార్ట్మెంట్ కదా, ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో నేను కూడా ఒక ట్రైబ్ని కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అని ప్రతి సంవత్సరము మా గిరిజనుల బతుకులు ఎలా ఉంటాయంటే సార్, ఈ రోజు మేము పనిచేస్తేనే సాయంత్రానికి మాకు ఫుడ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అలాంటిది మేము అంటే మా బతుకులు జాబ్ రాకముందు కూడా అదే మేము డైలీ కూలీ చేసుకున్న బతికినట్టే ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా మాకు 10 నెలల జీతం మాత్రమే ఉంటది. 10 నెలల జీతంలో ఒక రోజు మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఒక 10 రోజులు సెలవు పెడితే లాస్ అప్పే, మాకు శాలరీ ఇవ్వరు. ఆ విధంగా అయినా కూడా చేసుకుంటూ ఇన్ని రోజుల దాకా నెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు తీరా చూసేసరికి ఇప్పుడు నా కూతురు ఇంటర్మీడియట్ చదివి నా ఎత్తున నా కూతురు ఉన్నది, నా కొడుకు ఉన్నాడు. నన్ను ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు తీరా నీకు జాబ్ లేదు ఇప్పుడు ఇన్ని అని చెప్పేసి జూన్ 12వ తారీఖు నేను స్కూల్కి వెళ్తే మా ప్రిన్సిపల్ సార్ రావద్దని చెప్పారు సార్. మీకు రెన్యువల్ ఇవ్వలేదు, పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే మిమ్మల్ని తీసుకుంటాము, అప్పటిదాకా రావద్దని చెప్పారు సార్. అయితే ఇన్ని రోజులు మరి మేము చేసిన సేవలన్నీ మేము దీన్ని నమ్ముకొని ఉన్నాం కదా, మరి నమ్ముకొని ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్తే నాకేం సంబంధము, మీరు వెళ్ళి హెడ్ ఆఫీస్ లో చేయండి అని చెప్పారు. అయితే నేను ఒక గిరిజన మహిళల దాంట్లో నేను నా స్కూల్లో 84 మెంబర్స్ని నేను అడ్మిషన్ చేశా. నా గిరిజన కాలనీలో తిరిగి మా పిల్లలు నేను చేసే అంటే ప్రాంతము యానాది ప్రాంతం, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో యానాది ప్రాంతం. మా పిల్లలను వాళ్ళని తీసుకొచ్చి అక్కడ హాస్టల్లో కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని అంటే కొందరు భయపడతారు, రారు పారిపోతా ఉంటారు. వాళ్ళని రెయ్యింబగలు కాపాడుకుంటూ ఇప్పటికీ ఆ పిల్లల్ని అలాగే చూసుకుంటూ నేను వచ్చిన తర్వాత 3 10th క్లాసులు డీల్ చేశాను సార్. 2000 అంటే మా గురుకులాలలో అప్గ్రేడ్ అయితే వస్తుంది. అప్గ్రేడ్ అయితే వచ్చేసరికి 3 బ్యాచ్లు నేను నా 100% రిజల్ట్ ఇచ్చాను. నా సబ్జెక్ట్ హిందీ 100% రిజల్ట్ వచ్చింది నా సబ్జెక్ట్ లో. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఇంత అన్యాయంగా మీరు రావద్దంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలంటే మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, మాకు సంబంధం లేదు, రావద్దు, టీచర్స్ ఎవరన్నా వస్తే లోపలికి రానియద్దు అని చెప్పేసి గేట్ దగ్గర వాచ్మెన్స్ కి చెప్పేసి పెట్టారు సార్. మేము ఆ సమస్య తెలుసుకోవడానికి మేము ఇక్కడికి జూన్ 10న మా యూనియన్ నాయకులు వచ్చారు. ఇక్కడికి యూనియన్ నాయకులు వస్తే మాకు మేడం గారు ఏం చెప్పారంటే 2 days టైం ఉంది కదా, మా ఏజ్ అంటే మా గౌతమి మేడం గారు ఏం చెప్పారంటే ఈ రోజు 10 మీరు వచ్చింది, 2 రోజులు టైం ఉంది, మీకు అందరికీ న్యాయం జరుగుద్ది, మీకు అందరికీ న్యాయం జరుగుద్ది, మీరు అందరు రెన్యువల్ అవుతారు, 12వ తారీఖు మీరు అందరు వెళ్ళేటట్టు నేను 100% చెప్తాను అని చెప్పారు. 12వ తారీఖు కూడా వెళ్ళిన తర్వాత ఆ మాట అన్నారు, రావద్దని చెప్పారు. 13, 14 వెయిట్ చేసాం. జూన్ 21న హెడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. లాస్ట్ మంత్ జూన్ 21న హెడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నాం, అక్కడ వెయిట్ చేసాం. నైట్ కూడా అక్కడే పడుకున్నాం. 2 రోజులు నైట్ అక్కడే పడుకుంటే అందులోకి వెళ్ళి పడుకుంటే నాకు 2 వారాలు టైం ఇవ్వండి, 2 వారాలు టైం ఇవ్వండి, నేను 2 వారాలలో మీకు చేపిస్తాను, ఏదో ఒక
సహాయం చేస్తాను అంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పారు. తర్వాత మా యూనియన్ లీడర్స్ కొంతమంది కలిసి సాలూరు మేడం గారి దగ్గరికి వెళ్ళారు, మా మినిస్టర్ మేడం దగ్గరికి వెళ్ళారు, గుమ్మడి సంధ్యారాణి మేడం దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మా టీచర్స్ అందరు కలిసి వెళ్తే అక్కడ మేడం గారు నేను పీజీటీ ఫైల్ 480 ఫైల్ పెట్టిస్తున్నాను, ఆ ఫైల్ పెట్టిస్తే మీకు అందరికి న్యాయం జరుగుద్ది, మీరు వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ వచ్చాం 2 వారాలు అయిపోయింది. మేము వచ్చి సోమవారం రోజు వచ్చి మేము న్యాయమైన పోరాటం కోసం మేము అక్కడ కూర్చొని మా నినాదాలు మేము చేసుకుంటున్నాం. మా నినాదాలు మేము చేసుకుంటా ఉంటే అక్కడికి అధికారులు మేము రాకముందే బెటానీలతోటి పోలీస్ వాళ్ళు అందరు వచ్చారు సార్. వచ్చి మాకు రోడ్డే కదా ఇది, మేము అందరం వచ్చింది రోడ్డు పైనే కూర్చున్నాం. అందరం మా బతుకులు రోడ్డు పేపాలని అని చెప్పేసి మేము రోడ్డు మీదనే కూర్చుంటే పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అంటే మహిళనైనా నన్ను కూడా కొట్టారు, లాక్కొని వెళ్ళిపోయారు. మా యూనియన్ లీడర్స్ నైనా జెంట్స్ నైనా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని 4 వ్యాన్లలో ఎక్కించారు. 4 వ్యాన్లలో 4 పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఎక్కడో ఊరు చివరిలో వదిలేశారు. 4 వ్యాన్లలో చూడండి. నిజంగా మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. అడవి బిడ్డలు వారు ఒకప్పుడు చదువుకు దాదాపుగా చాలా దూరంగా ఉండేటువంటి పరిస్థితి, కానీ మారాయి. ఈ రోజున ట్రైబల్స్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఆ యొక్క సామాజిక వర్గంలో. మరి అటువంటి వారు ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి ఒక రకమైనటువంటి విధానంతో మనం మన కాళ్ళ మీద నిలబడాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని భావించినటువంటి వారికి ఈ రోజున ఏం పరిస్థితి ఏర్పడింది చూస్తున్నారు విజువల్స్లో మీరు. దారుణమైనటువంటి పరిస్థితి. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని ఏ రకంగా ట్రీట్ చేశారనేది మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. దాదాపుగా ఈ 2 విభాగాలను 2 కళ్ళలా భావిస్తుంది. ఏ రాష్ట్రమైనంతే. మరి అటువంటి విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఈ అడవి బిడ్డలు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసినటువంటి వారు ఒక్కసారిగా రోడ్డున పడితే వారిని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు, తారాగారి ఆ కుటుంబమే ఒక ఉదాహరణ. నిజం చెప్పాలంటే సింగిల్ పేరెంట్గా ఉంటూ 2 బిడ్డల్ని చదివించుకొని రోజు ఉదయమే స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పుకునే పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ దీనావస్థలో కాలం వెళ్ళదీస్తున్నారు అంటే ఏమనాలి? మంత్రులను కలుస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిశారు, అలాగే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని కలిశారు, యూనియన్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, డిప్యూటీ సీఎం. అలాగే లాస్ట్కి ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆయన్ని కూడా ముఖ్యమంత్రిని కలిసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వారి మెమరాండం ఇచ్చారు. మీకెందుకు మేము ఉన్నాం అని భరోసా ఇచ్చారు. మరి ఈ అడవి బిడ్డలు ఏమైపోవాలి? మరి భవిష్యత్తు ఏంటి? కనీసం ఆలోచన చేయకుండా ఈ రోజున దాదాపుగా 700 మంది రోడ్డున పడ్డారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. మరి వారికి కనీసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక రకమైనటువంటి ఆలోచన చేసి వారి పక్షాన నిలబడాలి. మరి మంత్రిగా ఉన్నటువంటి ఆ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు గుమ్మడి సంధ్యారాణి. మరి ఆవిడ కూడా కనీసం స్పందించకుండా చూస్తా అంటే ఇలా కాలయాపన చేస్తే ఏమైపోవాలి? ఈరోజు నిజంగా మేము చెబుతున్నాం, సామాన్యుడి జీతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున వీరి పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం, మేము కూడా వీరికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సామాన్యుడి కష్టం ఎక్కడ ఉందంటే అక్కడ ఉంటుంది నెంబర్ 1 న్యూస్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఏళ్ల తరబడి పనిచేస్తూ ఎంతోమందికి డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థుల్ని తీసుకొచ్చి మీరు చదువుకోండిరా బాబు బాగుపడతారని చెప్పి ఒక మెంటర్గా, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా అన్నీ కూడా వారి ఆలనా పాలన చూసుకొని పనిచేస్తున్నటువంటి వీరిని ఈ రోజున రోడ్డున పడేసింది కూటమి ప్రభుత్వం. ఎవరిని నిందించాలో అర్థం కాని పరిస్థితి. మీకెందుకు మేము ఉన్నాం అంటున్నారు, కానీ ఎవరు కూడా వారి బాధను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. న్యాయం చేయండి మహాప్రభు అని రోడ్డెక్కితే వారిని ఇష్టం వచ్చినట్లు లాక్కుని వెళ్ళి పోలీస్ జీపుల్లో ఎక్కడెక్కడో తిప్పడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పడం, ఒక చోట వదిలేయటం. మరి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో అర్థం కాని పరిస్థితి. మల్లికార్జున గారు, మీరు
ఆల్రెడీ చాలామంది దగ్గరికి వెళ్ళారు, తిరిగారు యూనియన్ నాయకులుగా. కనీసం మీకు ఏమైనా ఒక భరోసా అనేది వచ్చిందా ఇప్పటివరకు? సార్ మేము ఇదే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకముందు మేము లోకేష్ సార్ ఓఎస్డి గారికి వెళ్ళి కలిసాం సార్. కలిసి అడిగాం, సార్ మా యొక్క బైలాస్ ఉన్నాయి కదా, వాటి వ్యతిరేకంగా మీరు ఈరోజు చేస్తున్నారు, మరి మా ఉద్యోగాలు పోతే మా పరిస్థితి ఏంటంటే అసలు మీరు అట్లా ఫిలప్ చేయకూడదని చెప్పి క్వశ్చన్ అడిగాను సార్ నేను. దానికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే గవర్నమెంట్ పెద్దదా నీ బైలాస్ పెద్దదా అన్నారు. ఎవరు అడిగింది అలాగా? నేను లోకేష్ సార్ ఓఎస్డి గారిని అడిగాను. ఓకే. అడిగితే మేము గవర్నమెంట్ మేము ఏం చేస్తే అదే శాసనం మాకు, మీరు మాకు చెప్పే వల్ల అనే విధంగా ఆయన నాకు చెప్పాడు సమాధానం. నాకు అనిపించింది, సార్ మీరు ఆ విధంగా చేసినా గానీ ఈ రోజు మరి మాకు రేపటి రోజున ఇప్పుడు మా ప్లేట్లో అన్నం తీసేసి నువ్వు వేరే ఎవరికో అన్నం పెడతా అంటే మరి మాకే ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని మేము ఈ రోజు గురుకులంలో వచ్చినామంటే ఊరికరాలి సార్. మేము కూడా బీడీ బీపీడీ ఎంపీడీ అలా చేసుకుని మాకు ఇంటర్వ్యూ కూడా జరిగాయి. ఏ విధంగా ఒక పీటీ టీచర్ని సెలెక్ట్ చేయాలంటే 5 రకాల టెస్టులు పెట్టారు మాకు. లాంగ్ జంప్, షార్ట్ పుట్, డిస్క్, 800 మీటర్, 100 మీటర్, వీటన్నిటిలో మెరిట్ తీసుకొని అది కూడా ఐటీటీ పిఓ ద్వారా తీసుకొని మాకు 20 పోస్టులు ఇచ్చి మేము పనిచేస్తున్నాము. మా గతంలో మాకు 2018 టెట్ కూడా రాసాం మేము పీటీ టీచర్లు, మాకు టెట్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఒకసారి మంత్రి గారిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటారా? ఖచ్చితంగా సార్. మేడం గారి యొక్క మీరు కూడా మాట్లాడదురు, అసలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆవిడ ఏమంటారు ఇష్యూకి సంబంధించి, మరి నిజంగా అన్యాయం, రోడ్డున పడ్డారు, వారి కుటుంబాలు ఏమైపోవాలి, ఇప్పటివరకు పనిచేస్తున్నారు, ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో వారు ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు. లేదంటే ఏ ప్రైవేట్ జాబో చేసుకునేవారు, ఏ కూరగాయల వ్యాపారమో లేకపోతే ఏదో చేసుకుని బతికేవాళ్ళు. ఈ రోజున వారు బయటకు వచ్చి ఏదన్నా పని చేయాలంటే చేయలేనటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. దీనికి సంబంధించి అంటే బిజీగా ఉండి ఉంటారు మేడం. ఈ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గౌతమి గారితో కూడా మాట్లాడదాం, ఆవిడ వెర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ మేడం గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు. నాయక్ గారు ఉన్నారు కదా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, ట్రై చేద్దాం. హలో హలో కాల్ ఇది పరిస్థితి. అంటే ఏదైనా ఇష్యూకి సంబంధించి వారి వెర్షన్ తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దామంటే ఎవరు కూడా అందుబాటులో ఉండరు, అంటే ఫోన్లు ఎత్తరు ఫస్ట్. మరి ఖచ్చితంగా ఈ ఎవరైతే ఇప్పుడు రోడ్డెక్కి శాంతియుతంగా మాకు న్యాయం చేయని మహాప్రభు అని బ్రతిమలాడుతున్నారో, ప్రాధేయపడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో వారందరి పక్షాన నిలబడి ఆలోచన చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేంత వరకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా వారి పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తారా గారు, అంటే ఈ రకమైనటువంటి విధానం ఉన్నప్పుడు అంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేశారు, వాళ్ళు డిఎస్సి ద్వారా వచ్చారా? అవును సార్, మెగా డిఎస్సి. మరి మెగా డిఎస్సి ద్వారా వచ్చారు అంటే మీకు కనీసం మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఉన్నారు కాబట్టి మీకు
స్పోర్ట్స్ కోటా కింద ఏ రకంగా అయితే ట్రీట్ చేస్తారో అలా ఇన్ సర్వీస్ కోటా అనేది లేదా మీకు? ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు. అంటే మేము వెయిటేజ్ అనేది అడిగాం సార్, ఓకే ఒక వెయిటేజ్ అడిగాము. మా దాంట్లోనే మాకు కొంచెం ఇది ఉంటుంది కదా, కొంచెం మాకు వెయిటేజ్ ఇవ్వండి అని అంటే ఆ టైంలో మాకు మేడం గారు ఇచ్చిన భరోసా ఏంటంటే మీకు ఎవ్వరికి అన్యాయం జరగదు. సంధ్యారాణి మేడం గారే ఇచ్చారు, మినిస్టర్ గారే ఇచ్చారు. మీకు ఎలాంటి ఎవరికి మీకు మీ పోస్టులలో ఎవరు మీకు వచ్చినా మీకు మిమ్మల్ని దీంట్లోనే అడ్జస్ట్ చేస్తాము, మీకు ఇబ్బంది ఉండదు. మీరు దయచేసి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ఫస్ట్ పెద్ద ప్రాజెక్ట్ అదే కాబట్టి 16,000 మెగా డిఎస్సి కాబట్టి దానికి మీరు అడ్డు తగలకూడదు, మీకు నేను ఉన్నానని చెప్పేసి గట్టి హామీ ఇచ్చింది సార్. ఆ హామీ అంటే మేము అప్పటికి చెప్పామమ్మా, మాకు ఇట్లాంటి మేము సమ్మె చేస్తున్నప్పుడు మా సమ్మె విరమించుకోండి అని చెప్పినప్పుడు మేము అడిగాము, ఏదన్నా సర్కులర్ రూపంలో ఇవ్వండి అమ్మా, మాకు ఒక జీవో ప్రకారంగా ఇవ్వండి అని అంటే నేను చేస్తానన్న మాట తప్ప ఇక సర్కులర్ ఇచ్చేటంతా అక్కడ మమ్మల్ని లోపల ఉంచారు, పంపించేస్తారు. ఆ విధంగా చేశారు. అయితే సార్ మీ నెంబర్ 1 ఛానల్ తరఫు నుంచి నేను లోకేష్ అన్న ఒకటి వేడుకుంటాను సార్. లోకేష్ అన్న దాకా నా వీడియో పోతే కొంచెం నాకు సాయం చేయండి అన్న. లోకేష్ అన్న, కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయి. నాలాంటి భర్త లేని మహిళలు, భర్తలు చనిపోయిన మహిళలు, వీధిన ఇదే గిరిజన గురుకుల పాఠశాలలో 100 మంది మహిళలం ఉన్నాం. సంధ్యారాణి మేడం మీద మాకు నమ్మకం లేదన్నా, దయచేసి ఒక్కసారి మీరు మా సమస్యని పర్సనల్గా తీసుకొని కొంచెం మీరు ఆలోచిస్తే మేమేం లక్షల్లో తీసుకునే జీతగాళ్ళం కాదు. మాకు వచ్చే జీతం 17,000. ఇదే జీతం మీద నేను నా బిడ్డల్ని పోషించుకోవాలి. భర్త లేని వాళ్ళు కూడా అందరు కూడా వికలాంగులు కూడా ఉన్నారన్న మన డిపార్ట్మెంట్లో, మా డిపార్ట్మెంట్లో. ఒక్కసారి వచ్చి నువ్వు బయటకు వచ్చి చూసి మా గురించి ఒక్క మాట చెప్తే మేము అందరం దీన్నే నమ్ముకొని ఉన్నాం కాబట్టి మీ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయండి. లేదు మేము చేయలేము అదేదంటే మేము చావాల్సి వస్తుంది అన్న, మేము చావాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చి టీచర్స్ మీద దౌర్జన్యం అనేది అది మాకు కొంచెం బాధాకరమైన విషయము. మేము టీచర్స్ నేను టెట్ క్వాలిఫై అయిందాన్ని, మెగా డిఎస్సిలో నేను 1/2 మార్కుతో పోయిందాన్ని. ఎందుకు పోయానంటే గిరిజన బిడ్డలకి నా పిల్లలకి నేను న్యాయం చేయకుండా నేను బుక్ బట్టి చదువుకుంటే సరిపోదని చెప్పేసి నేను నా వృత్తిని పక్కన అంటే నాకు కావాల్సిన దాన్ని పక్కన పెట్టి నా పిల్లల్ని ఫస్ట్ నేను చదివించుకొని నేను వాళ్ళకి 100% రిజల్ట్ ఇచ్చి నేను నా కన్న బిడ్డలకు మోసం చేసుకున్నానన్న. ఎందుకంటే మీరు మమ్మల్ని మోసం చేయరు అనుకొని కూటమి ప్రభుత్వంలో ఎంతో మందికి జీవితాలు ఇస్తున్నాము, ఏవేవో పథకాలు ఇస్తున్నామని అన్నారు. మీరు ఇచ్చే తల్లికి వందనం కూడా నాకు ఇచ్చే 12,000 నాకు రాదు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏ స్కీమ్స్ మాకు రావు, ఏ స్కీమ్స్ కూడా రావు. ఎందుకంటే నాకు ఇల్లు కూడా లేదన్నా, ఇంటి కోసం నేను ఏదన్నా అర్జీ పెట్టుకుందామని వెళ్తే నా ఆధార్ నంబర్ నొక్కి నెంబడే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించేస్తుంది. ఈ విధంగా జాబులు మానేసుకొని కూడా 3 సంవత్సరాల నుంచి వేరే పనులు చేసుకున్న వాళ్ళకు కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సంబంధించి ఏది మాకు లేనప్పుడు చేసినప్పుడు ఇప్పుడు మధ్యలో మమ్మల్ని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అన్న, అదొక్కటే కొంచెం ఆలోచించుకొని. సంధ్యారాణి మేడంని మేము ఎన్నిసార్లు వేడుకున్నా మేడం గారు ఇండైరెక్ట్ గా బెదిరించినట్టే మాట్లాడిస్తున్నారన్న, బెదిరిస్తుంది కూడా. ఏదన్నా మాట్లాడితే మీరు నా పరువు తీసిండ్రు అని మాట్లాడుతుంది, నా పరువు తీసినట్టు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతుంది. ఏదన్నా చేస్తే మళ్ళీ టార్గెట్ చేసి ఏదన్నా ఇబ్బంది కలిగిస్తారేమని భయంతో లోకేష్ అన్నకే చెప్తున్నాము. ఎందుకంటే మేము గత సంవత్సరం 25వ సంవత్సరంలో మేము చూసాం దగ్గరుండి. నేను కూడా 2 సార్లు మేడం క్యాబిన్కి వెళ్ళినప్పుడు మేడం గారు ఇండైరెక్ట్ గా మాట్లాడడం కూడా కొంచెం నేను గమనించాను కాబట్టి కొంచెం భయంతో డైరెక్ట్ లొకేషన్ అనే వేడుకుంటున్నాను. అన్న మా జీవితాలు నిలబెట్టి మాకు ఒక అవకాశం ఇస్తే మేము బతికినన్ని రోజులు మీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నా. లేదు మేము చేయలేదని అంటే ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాము, మా ప్రాణాలన్నీ అర్పిస్తాము. ఉద్యోగం లేనప్పుడు నా పిల్లల్ని నీ ప్రభుత్వమే చూసుకునేటట్టు చూడన్నా. ఎందుకంటే భర్త అయినా ఏదైనా నేను ఉద్యోగం అనుకొని వచ్చాను. మాకు 485 అంటే 486 మందికి పీజీటీ ఫైల్ చేపించి మాకు న్యాయం చేస్తే ఈ 486 మంది వెళ్ళిపోయినా మేము అందరం బాగుపడతామన్నా. ఇది ఒక్కసారి ఆలోచించి నీ దృష్టిలో పెట్టుకోండి. మేడం గారు ఈ మాట మాకు మీడియా సాక్షిగా నేను చేపిస్తాను అని చెప్పి మీడియా తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మాట దాటేస్తున్నారన్నా. మేము గురుకులం చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఛార్జీలు లేక ఉండేది తిని అక్కడ 3-4 రోజుల నుంచి రోడ్ల మీద ఉంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్కడ కూర్చోడానికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నారన్న. గురుకులం అధికారులు మమ్మల్ని అక్కడ నుంచి తోసేస్తున్నారు. మా ముందు దయ ఉంచి ఇప్పటికి 3
నెల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు, రెంట్ కట్టుకునే పొజిషన్లు లేవు. ఇదే రెంట్ ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో పిల్లలు ఉన్నా అక్కడ ఎక్కడి నుంచో వచ్చి కనీసం ఛార్జెస్కి డబ్బులు లేవు పిల్లల్ని చూసి వెళ్ళడానికి. మమ్మల్ని ఆదుకో అన్న, మమ్మల్ని ఆదుకొని మాకు న్యాయం చేయండి అన్న. లేకపోతే అందరి కోసం నేనైనా చేస్తానన్నా, నేను ఒక్కరమన్నా చేస్తానన్నా మీ కళ్ళు తెరుస్తాయి అంటే చెప్పండి, నా ప్రాణమే తీపించుకొని నేను న్యాయం చేయండి అన్న మాకు. మల్లికార్జున గారు మీరేమన్నా చివరిగా ఈ ప్రభుత్వానికి చెప్పేది ఉందా? సార్ మేము ప్రభుత్వం మాకు ఏ విధంగా అయితే రెగ్యులర్ టీచర్లు వచ్చిన తర్వాత మాకు పోస్టులు లేవని చెప్పారో, మేము ఈ వీటిపైన లీగల్ గా కూడా మేము వెళ్ళాము సార్. హైకోర్టులో దాదాపు 5 మంది లాయర్లతో 800 మంది దాకా మేము కోర్టులో కేసు కూడా వేశాము. ఆ సంవత్సరంలో మాకు కొంతవరకు కొనసాగించాలని చెప్పేసి మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఈ స్కూల్ మళ్ళీ ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళా ఆ ఆర్డర్ కూడా మాకు రావట్లేదు. మా సమస్యను మా లాయర్లు ఎన్నిసార్లు కోర్టులో జడ్జి దగ్గర పంపించినా అని సర్వీస్ మ్యాటర్లు ఏవి తీసుకోవద్దని చెప్పేసి జడ్జి గారే దాన్ని ఆపేస్తున్నారు అన్నట్టుగా మాకు మా యొక్క లాయర్ గారు చెప్తారు. మేము లీగల్ గా వెళ్ళినా మాకు అట్లా అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత మేము స్టేట్ ఎస్టీ కమిషన్ ద్వారా కూడా లెటర్ పెట్టించాము బుజ్జిరెడ్డి సార్ ద్వారా. ఆయన లోకేష్ సార్ తో ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పింది సార్ మా సమస్యను తెలియజేసుకుందామంటే ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని దగ్గర అనట్లేదు. సెంట్రల్ ఎస్టీ కమిషన్ హుషన్ నాయక్ సార్ గారికి కూడా సార్ మాకు జరిగిన అన్యాయం ఇది, మాకు న్యాయం చేయడం మేము ఢిల్లీకి కూడా వెళ్ళి మా సమస్యను తెలియజేశాము. సార్ గారు కూడా క్లియర్ గా ఏదైతే వీళ్ళు అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారో దాదాపుగా 70% ట్రైబ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ కూడా చేస్తారు. కాబట్టి మీకు పేపర్ ఉన్నాయి. ఇచ్చిన ఆర్డర్ని కూడా ఎక్కడ ఫాలో కాకుండా అదేదో తూతు మాత్రంగా చూసి వాళ్ళకి ఏదో రిజల్ట్ రాసేసి సైలెంట్ పెట్టేశారు. అంటే మాకు ఎన్ని రకాల అవకాశం ఉన్నా అన్ని రకాల దారులను కూడా వాళ్ళు మూసేసి మాకు కావాలనే మా గిరిజన శాఖ మంత్రి గారు మాకు న్యాయం చేయకూడదని చెప్పేసి పక్కన పెట్టారని మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు తారా గారు మీ ఆవేదన అర్థమైంది. ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలి. మీ ఆవేదన అనేది ఈ సమాజానికి తెలియాలి. ఖచ్చితంగా మీకు సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ అండగా ఉంటుంది, ఒక సపోర్ట్గా నిలబడుతుందని తెలియజేస్తాను. ఎందుకంటే మీరు న్యాయపరంగా మీ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతున్నారు. ఈ రోజున మీరు కన్నీటి పర్యంతం అయ్యారు. చాలా బాధ అనిపిస్తుంది. ఒక అడవి బిడ్డ మరి ఈ రకమైనటువంటి ఆవేదనతో తన అప్పీల్ని చేస్తుంది. ఖచ్చితంగా మరి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ జరుగుతున్నాయి. అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్రం దేశవ్యాప్తంగా చూస్తే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు అలాగే గిరిజన పాఠశాలలు సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటి హాస్టల్స్ స్కూల్స్ అన్నీ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి, బాగా ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ మరి ఆ స్కూల్లో పనిచేసి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి భావి తరానికి ఒక బంగారు భవిష్యత్తు కలిగినటువంటి వారిని అప్పగిస్తున్నారు వీళ్ళు. మరి వారి ఆవేదన మీరు విన్నారు. ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మీరు అధైర్యపడొద్దమ్మా, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది, న్యాయం జరిగి తీరుతుంది. ఆ న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా మీ వెనుక ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది వచ్చారు మన స్టూడియోకి. మరో ఇద్దరితో మాట్లాడి వారి విధానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి ఆవేదన కూడా తెలియాలి. ఖచ్చితంగా చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 ఓటీటీ రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ను మీ అందరి ముందు ఉంచడం కోసం మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. వెల్కమ్ బ్యాక్. మరి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ టీచర్స్ ఉన్నారు? గిరిజన పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి వారు ఈరోజు మాకు న్యాయం చేయండి మహాప్రభు అని రోడ్డెక్కినటువంటి పరిస్థితి. పిల్లలకు పాఠాలు చెప్తున్నటువంటి వారు ఈ రోజున మాకు అన్యాయం జరిగింది,
అని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. శాంతియుతంగా మాకు న్యాయం చేయండి అని అడిగినందుకు వారిని బలవంతంగా పోలీసు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కనీసం మర్యాద లేకుండా, అలాగే మహిళలను చూడకుండా కూడా వారిని ఇష్టం వచ్చినట్లు అనుచితంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 700 మంది ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి మనం ఇద్దరితో మాట్లాడాం, మల్లికార్జున నాయక్ అలాగే తారా, వారి ఆవేదన విన్నాం. ఖచ్చితంగా ఈ కూటమి పెద్దలు స్పందించాలి అని మేము కూడా కోరుకుంటున్నాం, భావిస్తున్నాం. ఎందుకనంటే ఏ రాష్ట్రమైనా విద్యా వైద్య రంగానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లో. చాలా కీలకమైనటువంటి విభాగాలు విద్య అనేది, వైద్యం అనేది. మరి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఇట్లాంటి బాధలను, ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మరొక ఇద్దరు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి సత్యవతి గారు అలాగే బాబు గారు. ఏ రకమైనటువంటి విధానంతో భవిష్యత్ కాలంలో న్యాయం జరిగేంత వరకు మేము ఎలా అయినా సరే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మాట ఇచ్చారు, మాట తప్పారు. అసెంబ్లీ సాక్షిగా మా శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. వారిని ఎవరిని కూడా అన్యాయం చేయం, ఖచ్చితంగా వారి పోస్టులు వారికి ఉంటాయి అని బహిరంగంగా ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా. మరి ఏమైపోయినాయి ఆ మాటలు? ఏమైపోయినాయి హామీలు? ఏమైనాయి వాగ్దానాలు? ఎక్కడికి పోయాయి? వారికి తెలియాలి. బాబు గారు, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దని మీరు భావించారు. ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన రోజు మీకు కలిగినటువంటి అది పెయిన్ మామూలు పెయిన్ కాదు, ఎందుకంటే మీకు ఉద్యోగం లేదని చెప్పి. అవును సార్, అవును. ఎందుకు అట్లా జరుగుతుంది అసలు? ఎందుకు సార్ అదే సార్, గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందో మాకు అదే అర్థం కావట్లేదు సార్. మేము సామరస్యంగా పోయి వాళ్ళ చుట్టూ కాళ్ళు తిరిగేలాగా మా జేబులో డబ్బులు అవుతున్నాయి, మా చెప్పులు అడిగే పరిస్థితి తప్ప మాకు న్యాయం చేసే పరిస్థితి కనపట్లేదు సార్. గతంలో కొద్ది రోజుల్లో మాకు న్యాయం చేయడానికి మళ్ళీ వెళ్ళి మేము హెడ్ ఆఫీస్ కూర్చున్నప్పుడు మేము నారా లోకేష్ని కలుస్తున్నప్పుడు పోలీసులు అడ్డగించారు. అప్పుడు మా మేడం గారు అపాయింట్మెంట్ ఇస్తే సాలూరుకి వెళ్ళాం సార్. మా మేడం గారిని కలిసినప్పుడు మేడం గారు 1000 మంది దాకా అడ్జస్ట్ చేసేసాము, మిగతా వాళ్ళకి 2 వారాల టైం ఉండని చెప్పారు సార్. సంతోషంగా అక్కడి నుంచి విరమించుకుని మేము ఇక్కడికి వచ్చేసాము. 15 రోజులు మళ్ళీ వెయిట్ చేసి కాళ్ళు ఎరగలు తిరిగి అధికారులు చుట్టూ తిరిగి ఇదిగో అదిగో అంటున్నారు తప్ప మళ్ళీ మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం వాళ్ళు అన్న 1000 మంది పూర్తయినా ఆ 1000 మంది కూడా ఏం చేయలేదు వాళ్ళు. సరే ఏది ఇలా ఎందుకు ఉందని చెప్పి మళ్ళీ మండే మేము కూర్చొని నిరసన తెలియజేస్తే ఆ రోడ్డు మీద కనీసం మమ్మల్ని టీచర్లను కూడా చూడకుండా ఆ పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తూ కాళ్ళతో తన్నుతూ మమ్మల్ని ఈడ్చుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లి కారులో పడేసి దౌడమే కొట్టే పరిస్థితి ఏర్పడింది సార్. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో మేము టీచర్లు ఉన్నట్టు ఈ గవర్నమెంట్ ఎందుకు మా పట్ల ఇలా చేస్తుందనేది మాకు పూర్తిగా అర్థం కావట్లేదు. కేవలం ఇలా రాజకీయ లబ్ధి కోసము మా పోస్టులు బైలాస్కి విరుద్ధంగా ఈ డిఎస్సిలో చూపించి మాకు హామీలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి సార్. సింగిల్ పేరెంట్లు అతి తక్కువ జీతాలతో పనిచేసి ఏదో రోజు మంచి జరిగిద్దని మేము ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో మా జీవితాలే రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు ఏమయ్యాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇది ఏ స్థాయి వరకు తీసుకెళ్ళాలి, మా హక్కులు ఎలా కాపాడుకోవాలని నానా రకాల ఆలోచన చేసే పరిస్థితిలో మా టీచర్లు అయితే ఉన్నారు సార్. ఇది ఏ మేరకు జరిగింది డ్యామేజ్ అనేది మేము అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది. ఒక్కొక్కరు ఏ డిసిషన్ తీసుకుంటారని కూడా మాకు అర్థం కావట్లేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? నేను 4 years ఉన్నాను సార్. మా బ్రదర్స్ ఉన్నాళ్ళు సుమారు 10-15 సంవత్సరాలు బట్టి ఈ గురుకులను పనిచేయడం జరుగుతుంది సార్. ఓకే, మీరు సత్యవతి గారు, మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తారు? నమస్తే అండి, నేను 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలోని అతి దారుణంగా, అతి నిర్దాక్షిణ్యంగా ఈ గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ అందరిని కూడా మెగా డిఎస్ అనే పేరుతోనే 2025 సంవత్సరంలోనే కేవలం గిరిజనులు, కేవలం వీళ్ళకి ఏమీ రాదు, వీళ్ళలోని ఒక జ్ఞానం లేదు, ఒక తెలివి లేదు అనే ఒక గిరిజనులు అనే ఒక భావంతో మమ్మల్ని అందరినీ కూడా 15-18 సంవత్సరాల సర్వీస్ ఉన్నా కూడా మా సేవలను గుర్తించకుండా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని రోడ్డు మీద నెట్టేశారండి. మేము కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకునే వాళ్ళకి ఓట్లేసి మా కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తారు, మా కూటమి ప్రభుత్వం వస్తే మాకు పొట్ట నిండుతుంది, మా కూటమి ప్రభుత్వం వస్తే మా గిరిజనులకు అందరూ కూడా న్యాయం జరుగుద్దని ఒక మంచి ఆలోచనతో మేమైతే ఓట్లేసి గెలిపించుకున్నామండి. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చి 1 నెలలోనే మెగా డిఎస్ అనే పేరుతోనే మా జీవితాలని అమాంతంగా బయటికి నెట్టేసిందండి. అసలు కూటమి ప్రభుత్వం మేము నమ్ముకున్న మా ప్రభుత్వమే మా జీవితాలని నెట్టేసిందంటే మా బాధ మేము ఇంకా ఎవరికెళ్ళి మా గోడు విన్నవించుకుంటామో మాకైతే అర్థం కావట్లేదండి.
మంత్రి సంజయారాణి మేడం గారు, తను ఒక ట్రైబల్ పీపులే, తను ఒక ఎస్టీ క్యాండిడేటే, అయినా కూడా ట్రైబల్ పీపుల్స్కి నా వల్ల ఇబ్బంది కలగకూడదని ఒక ఆలోచన కూడా లేకుండా, ఒక మంచి ఉద్దేశం కూడా లేకుండా, వాళ్ళ శాఖలో పనిచేస్తున్న మా ట్రైబల్ టీచర్స్ అందరినీ కూడా ఒక టీచర్ అని కూడా గౌరవించకుండా చాలా దారుణంగా మా జీవితాన్ని నట్టేట ముంచడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలో, మా పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలో, వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులు మేము ఎలా పోషించుకోవాలో మాకైతే అర్థం కాలేని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. ఇన్ని సంవత్సరాలు మేము సర్వీస్ చేసినప్పుడు కూడా 18 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పుడు కూడా కేవలం 10,000 జీతాలతోనే మేము పనిచేసుకొని వచ్చాం. మరి సత్యవతి గారు, ఇప్పుడు ఇదే అంశాన్ని దాదాపుగా 15-18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు ఎందుకు ఈ రకమైనటువంటి అన్యాయం చేశారని మీరు అడిగారా? కేవలం గిరిజనులను ఒక దురుద్దేశంతో, ఒక చిన్న చూపుతోనే మమ్మల్ని అలా బయటకు నెట్టేశారండి. సో అటువంటి పరిస్థితుల్లోనే దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మా పరిస్థితులను అర్థం చేసుకొని, మా పేద పరిస్థితులను అర్థం చేసుకొని, గిరిజనులు అనే ఒక దురుద్దేశం ఉంటే కానీ ఆ ఆలోచన నుంచి మీరు బయటపడి ఈ గిరిజనులందరూ కూడా మేము న్యాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో మా జీవితాలను కాపాడాలండి. మా కుటుంబాలందరూ కూడా మా మీద ఆధారపడి ఉన్నాయి. మా జీవితాలన్నీ కూడా మా ఉద్యోగం అతి తక్కువ జీతమైనా కూడా ఆ ఉద్యోగం మీద మేము ఆధారపడి ఉన్నామండి. భవిష్యత్తులో మాకు కూడా ఏమైనా మంచి చేసే ఆలోచనల ప్రభుత్వం ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు 10-18 సంవత్సరాలు అయినా కూడా అతి తక్కువ జీతమైనా కూడా మా కుటుంబాలు అవసరాలు, వాళ్ళకి చిన్నపిల్లలు వాళ్ళు అవసరాలు తీర్చినా కూడా తీర్చకపోయినా కూడా దీన్నే మేము నమ్ముకొని ఉన్నాం సార్. కనుక దయచేసి లోకేష్ గారు లోకేష్ అన్న, సీఎం చంద్రబాబు నాయుడు అన్న, మీరే మాకు న్యాయం చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా వాళ్ళకి మేము గిరిజనులకు మేము ఉద్యోగాలు తీసేసాము అని ఒక చెడ్డ పేరు మీలో రానివ్వకుండా మీరు చేయాలంటే మా ఉద్యోగాలు మీరు కాపాడాలన్నా, మమ్మల్ని దయతో మేము కూడా మేధావులేనా అన్న చంద్రబాబు నాయుడు చదువుకున్న వాళ్ళమేనన్నా. సత్యవతి గారు, మీ ఆవేదన అర్థమైంది. ఇప్పుడు బాబు గారు, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మోడల్ స్కూల్స్ పెట్టారు, గిరిజన సంక్షేమ శాఖలోను, అలాగే సామాజిక వర్గ దానికి సంబంధించి జరుగుతున్నాయి, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, కొత్తగా వస్తున్నాయి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు. కానీ మరి మిమ్మల్ని క్యారీ ఫార్వర్డ్ కిందో లేకపోతే కేవలం ఒక గిరిజన శాఖలోనే పనిచేయాలనేది కాకుండా మిగిలినటువంటి స్కూల్స్లో మెర్జ్ ఎందుకు చేయట్లేదు? అదే సార్, మేము అడిగేది కూడా అదే అడుగుతున్నాం సార్. అసలు యాక్చువల్గా ఇంత పెద్ద సొసైటీలో ఇంత ఎడ్యుకేషన్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం అనేది వాళ్ళకి ఒక 1 డే పని సార్. కానీ మేము ఇంత ఆవేదన చెందుతాం. మీరు అనొచ్చు డిఎస్సికి వెళ్ళొచ్చు కదా అని. సార్ మేము 45 days ధర్నా చేస్తే మా మేడం గారే వచ్చి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అని వాళ్ళు హామీ ఇస్తే ఎవరన్నా కాదనుకుంటారా? ధైర్యంగా స్కూల్కి వెళ్ళి కూడా మా వాళ్ళు జరిగిపోయిన సిలబస్ ఏదైతే మేము ధర్నా చేసినప్పుడు సిలబస్ కూడా మా వాళ్ళు లోడ్ వేస్తే వర్క్ లోడ్ కూడా చేశారు. అంత టైంలో ఎలా చదవగలం సార్? కనీసం మాకు వెయిట్ ఏమైనా ఇచ్చారా? మా సర్వీస్ బేస్ చేసుకున్న వెయిటేజ్ ఇవ్వాలి కదా. ఇవన్నీ కూడా మేము పట్టించుకోవాలి. మా ఉద్యోగాలు మాకు ఉంటే ధైర్యంలో మేము పనిచేసాం సార్. ఈ రోజు మేము రోడ్డు మీద ఉండే పరిస్థితి వస్తుంది. ఎంత ఆవేదన అంటే ఎవరికి చెప్పుకొని అర్థం కావట్లేదు. అలానే మేము డైరెక్టర్ గా రెవల్యూషన్కి వెళ్ళలేదు సార్. వాళ్ళు ఎప్పుడైతే ఎన్ని హామీలు ఇచ్చారో, ఎంత టైం అడిగో ఆ టైం వరకు మేము వెయిట్ చేసాం. అప్పుడు 45 days చేసినప్పుడు టైం ఇచ్చారు, వెయిట్ చేసాం. మొన్న వచ్చినప్పుడు 2 weeks టైం అడిగారు, మళ్ళీ వెయిట్ చేసాము. ఈ రోజు కూడా మా సమస్యను చెప్తుంటే కనీసం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సార్ ఇట్లా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే అబద్ధం ఆడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని తెలియక ఎంతో ఆవేదన చెందే పరిస్థితి ఏర్పడింది సార్. ఒక టీచర్కి రాష్ట్రంలో జరిగిన న్యాయం ఏంటంటే కాళ్లతో తన్ని పోలీసు లీడ్స్కి వెళ్ళే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నందుకు చాలా సిగ్గుచేటుగా ఉంది సార్. నా సర్వీసులో 10 సంవత్సరాలుగా ఈ చేతులు ఎంతమంది విద్యార్థులను రోడ్డుకి పైకి పంపించాము మేము. కానీ ఒక టీచర్ నేను నుంచుని కాళ్లతో తంతుంటే ఈ రాష్ట్రంలో జరిగిన న్యాయం ఇదేనా అనే ఆవేదన సార్ మాకు. ఎందుకంటే దీన్ని నమ్ముకుని ఉన్నాము. ఇప్పుడు డిఎస్సీ అయిపోయింది, మెగా డిఎస్సీ, రేపు ఏం పరిస్థితి కూడా మాకు తెలియదు. మా ఉద్యోగ అవకాశం లేదు. బ్రతుకు తెరుగు అతి తక్కువ జీతాలతో పనిచేసాం సార్. మేము సుమారు 10-15 వేల రూపాయల జీతాలతో పనిచేసాం. మేము ఈ రోజు ఏదో రోజు మంచి జరిగిద్ది, మాకు రెగ్యులర్ అవుతుంది, లేకపోతే మేము మంచి స్థాయిలోకి వెళ్తాం ఆశతో ఉన్నప్పుడు కనీసం మా నీడ కూడా లేని పరిస్థితులు మేమున్నాం సార్. ఇంత దయనీయమైన పరిస్థితిలో గవర్నమెంట్ మా ఎందుకు ఇంత చూపిస్తుంది? ఎస్సీ ఎస్టీలు అంటే అంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. మిగతా సొసైటీలు అంటే చాలా బాగున్నాయి సార్. మా జీతాలు సరి ఉండవు, మా పరిస్థితులే సరిలేవు సార్. మమ్మల్ని ఎందుకు బయట వేసారో అర్థం కావట్లేదు. మా బైలాస్ ప్రకారం చూసుకున్నా సగం మంది కాంట్రాక్ట్ ఉండాలి, సగం మంది రెగ్యులరేషన్ ఉండాలి. బైలాస్ కి విరుద్ధంగా ఈ డిఎస్సీలు మా పోస్టులు చూపించి మీకు న్యాయం చేస్తాం, మీ ఉద్యోగాలు పోవు అని వాళ్ళే హామీ ఇచ్చి ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద వేయటం అనేది ఎంతవరకు న్యాయం అనేది మాకు అర్థం కావట్లేదు. మరి అధికారులకి చాలా వరకు అధికారుల దగ్గర తిరిగి కాళ్ళు పోయి
మోసపోయే పరిస్థితి తప్ప మాకు ఏ న్యాయం జరగని పరిస్థితి ఉంది సార్. మా ఎందు దయ ఉంచి మీ మీడియా ద్వారా కూడా అధికారులకి మా సమస్య వెళ్ళాలి, మా అందరికి న్యాయం జరగాలి, ఈ 600 మంది కూడా ఉద్యోగాలు తీసుకోవాలని మేము ఆవేదన వ్యక్తపరుస్తున్నాం సార్. అలాగే జరగని పక్షాన ఏ విధమైన చర్య తీసుకోవాలి, దీన్ని ఎంత ఉద్ధృతం తీసుకెళ్లాలని ఆలోచన మేమటే చేయడం జరుగుతుంది సార్. సత్యవతి గారు, ఇప్పుడు ప్రధానంగా అంటే సరే ప్రభుత్వం ఇలా చేస్తుంది, గతంలో జరిగినటువంటి పరిణామాలు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మరి ఆమె మాట ఎందుకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదని మీరు ఎప్పుడన్నా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగిందా ఈ అంశానికి సంబంధించి? కనీసం మాట్లాడడానికి మాకు అవకాశం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారండి మేడం గారు. చాలా సార్లు వెళ్ళాం, ఒకసారి కాదు 2 సార్లు కాదు. మీకు నచ్చిన చోట వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరేం చేసుకుంటారు చేసుకోండి, నేనైతే చేయనని చెప్పి కరాఖండిగా మాకు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరు యూనియన్ నాయకులంతా వెళ్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, విద్యాశాఖ మంత్రి, వారు ఏమీ హామీ ఇవ్వలేదా? సార్ లోకేష్ గారిని అడుగుతుంటేనేమో మీ మినిస్టర్ మేడంతో మాట్లాడతాము వెళ్ళండి అంటున్నారు. మా మినిస్టర్ మేడం నా చేతిలో లేదు చూస్తాను అంటున్నారు. అసలు ఇది ఏమిటి అనేది మాకే అర్థం కావట్లేదు సార్. ఇంత ఇది మా మీద ఎందుకు చూపిస్తున్నారు అని తెలియక మా బుర్ర పోతుంది సార్. అది వాళ్ళకి చిన్న విషయం సార్, ఈ 600 మంది అడ్జస్ట్ చేయడం, ఒక్క సెకండ్ ఒక్క ఫోన్ చేసి కూడా మమ్మల్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మాకు కొన్ని ఫైల్ పెట్టామన్నారు, వీళ్ళు ఒక మాట చెప్తే ఫైల్ అయిపోతాయి సార్. మాకు సుమారు చాలా మంది ఈ రోడ్ల మీదకి వచ్చి ఆవేదన చెందుతున్నారు. ఒక్క మాట అంటే ఈ గవర్నమెంట్ గా చెడ్డ పేరు ఉండదు సార్. ఈ చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా సర్వీస్ అంతా లేదు సార్ నా వయసు, కానీ నాలాంటి వాడు ఇక్కడ మాట్లాడుతున్నారంటే మరి సార్కి విషయం తెలిసేది నాకు అర్థం అట్లా. ఈ మచ్చ ఆయన ఎందుకు వేసుకున్నాడో తెలియట్లేదు. ఈ ట్రైబ్స్, ఈ ఎస్టీ అడగాని వర్గాల వారికి ఇంత అన్యాయం చేసామని ఆ చెడ్డ పేరు ఆయన ఎందుకు తెచ్చుకుంటారో నాకే అర్థం కావట్లేదు సార్. సాధారణంగా మీరు రోడ్డు ఎక్కారు, ఆందోళన చేశారు, రోజుల తరబడి అక్కడ దీక్షలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ, ఇంత చేస్తున్నప్పటికీ కనీసం వారితో మనం మాట్లాడాలి, ఉద్యోగ సంఘ నాయకులకు సంబంధించి ప్రతినిధులను పిలవాలి అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదా? అదే సార్ మాకు అర్థం కావట్లేదు. మీదన్నా ఉంటే వెళ్తున్నాము, మాట్లాడుతున్నాం, ఏదో చేద్దాం అంటున్నారు, టైం అడుగుతున్నారు, ఆ టైం అయిపోతుంది తప్ప వాళ్ళు చేసే పని మాత్రం జరగట్లేదు. ఓకే, అసలు ఎందుకు మా మీద ఇంత ఇది చూస్తున్నారు అనేది మాకు తెలియట్లేదు. రిక్వెస్ట్ మేనర్లో పోయి అడుక్కుంటుంటేనేమో చెప్తాం కదా సార్, పని చేయట్లేదు. ఏదన్నా మా హక్కుల కోసం పోరాడదామంటేనేమో ఈ విధంగా పోలీసులతో నెట్టిచ్చే పరిస్థితి ఇలా జరుగుతుంది సార్. అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని మా టీచర్లు కొంతమంది ఉన్నారు సార్, సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, ఇదే నమ్ముకుని ఉన్నారు, ఏళ్లతో ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వేరే చోటుకి వెళ్ళి చెప్పలేరు, ఇక్కడ చూస్తే ఉద్యోగం లేదు, వాళ్ళకి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు సార్? మీరు అన్నారు కదా ఇది ఎలా ఉధృతం చేస్తారంటే, వాడు చావేరేమన్న పరిస్థితులు వాడున్నాడు. యాజ్ జనరల్ సెక్రటరీ ఈ రాష్ట్రానికి నేను వాళ్ళకి ఏ న్యాయం చేయాలో తెలియని పరిస్థితులు నేనున్నాను. ఏ అధికారుల దగ్గర తిరుగుదాము, ఏదో ప్రయోజనపడి న్యాయం చేద్దామని మేము ఆలోచన చేస్తుంటే కనీసం మాతో మాట్లాడే పరిస్థితులు కూడా లేని ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు సార్. సత్యవతి గారు, చివరిగా చెప్పండి, ఏమన్నా మీరు పర్సనల్గా అప్పీల్ చేసేది ఉందా మీ అందరి తరపున? ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం, మీరేమన్నా చెప్పేది ఉందా? గౌరవ మా మీడియా ద్వారా గాన ప్రభుత్వానికి తెలియజేసి మా అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, మీరు సార్ మాదంతా ఒకటే ఇది సార్, ఎంత ఇది చెప్పినా సార్ ఒకటే వాడు మమ్మల్ని మా 600 మందిని కూడా స్కూల్లో తీసుకుని వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మా జాబులు మాకు ఇప్పిస్తే చాలు సార్. మేము రెగ్యులర్ అట్లా అవుట్ సోర్సింగ్ అతి తక్కువ జీతాలు మాకు ఇచ్చేది కూడా, ఆ జీతాల్లో మేము పని చేస్తాకి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ మచ్చ గవర్నమెంట్ అనేది తీసుకోకూడదు. రేపటి రోజు ఏ రోజైనా సరే ఖచ్చితంగా అంటాం కదా సార్, మా గవర్నమెంట్ అన్యాయం చేసింది, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరిగింది అనుకుంటే ఈ డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇవ్వడం మంచిదే, కానీ మా నోటికాడ కూడి తీయడం మంచిది కాదు కదా సార్. వాళ్ళకి ఆ విషయం తెలియాలని మా ఎందుకు ఒక ఆలోచన చేయాలని మమ్మల్ని పిలిపించి మా ఉద్యోగం మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే జరగని పక్షాన ఇది ఏ స్థాయిలో వెళ్తుంది డ్యామేజ్ అనేది కూడా మేము చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. కానీ తారాస్థాయికి తీసుకువెళ్ళాలి, మా హక్కులు మేము కాపాడుకోవాలని ఆలోచనలు అయితే మేము ఉన్నాం సార్. రైట్ బాబు గారు, అలాగే సత్యవతి గారు, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి, మీ ఆవేదన అర్థం చేసుకొని కూటమి పెద్దలు మీకు న్యాయం జరగాలని చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇదండి వీరి ఆవేదన. నిజంగా ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది అర్థమవుతుంది. ఏళ్ల తరబడి పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని బంగారు భవిష్యత్తు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి విలువలు చూపిస్తూ నేర్పిస్తూ ఒక స్థాయికి తీసుకొచ్చేటువంటి ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తుంది అనేది మనం చూసాం. అందుకే మొట్టమొదటిగా నేను డైరెక్ట్గా ఇంట్రో ఇవ్వకుండా విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేశా. మరొకసారి ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ రకమైనటువంటి విధానంతో ఈ ప్రభుత్వం
శాంతియుతంగా మాకు న్యాయం చేయండి మహాప్రభు, మా జీవితాలను మీరు అర్థం చేసుకొని, బాబు గారు ఒక మాట అన్నారు, మా నోటికాడ కూడుని తీయొద్దు అని. నిజంగా మరి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది? ఖచ్చితంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ప్రాధేయపెడుతున్నాం. ఎందుకనంటే వారికి న్యాయం చేయండి. ఖచ్చితంగా నెంబర్ 1 న్యూస్ వీరి పక్షాన నిలబడుతుంది. వీరికి న్యాయం చేసేంతవరకు మేము కూడా వారితో కలిసి పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు ఉన్నటువంటి 700 మంది టీచర్లను రీషఫిల్ చేయడానికో లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేయడానికి పెద్ద కష్టంతో కూడుకున్నటువంటి పని కానే కాదు. వారి జీతాలు ఎంత, వారి జీవితాలు ఎంత. కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, వారి ఆవేదన వినండి, వారి ఆందోళనను గ్రహించండి, వారి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ వాటన్నిటినీ మీరు కూడా ఆ స్థాయిలో ఉండి గమనించి, మరి సత్యవతి గారు మాట అన్నారు, మా శాఖ మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మా బాధలు పట్టించుకోరు, మా వేదన ఆమెకు అవసరం లేదు. మేము సంధ్యారాణి గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం, లిఫ్ట్ చేయాల. ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని కాల్ చేసాం, లిఫ్ట్ చేయాల. సరే, వారు అధికారులు కాబట్టి ఏదో బిజీలో ఉండుంటారు, మీటింగ్లో ఉండుంటారు. కానీ ఈ వేదిక ద్వారా మేము కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలి, న్యాయం చేయండి. వారు అడగటం కాదు, మేము కూడా అడుగుతున్నాం, మహాప్రభు వారికి న్యాయం చేయండి. 700 మంది పెద్ద విషయం కాదు. వారిని ఎక్కడో చోట వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా ఇప్పుడు ఎక్కడైతే చేస్తున్నారో ఆ సమీప ప్రాంతాల్లో వారికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది అనేది మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడి ఆందోళన చేస్తూ పోలీసుల చేతిలో దెబ్బలు తింటూ అయినా సరే మా పోరాటాన్ని కొనసాగిస్తాం, మా జీవితాలు, మా ప్రాణాలు పోయినా సరే మేము మాత్రం ముందుకు వెళ్తాం అని చెప్తున్నటువంటి యొక్క గిరిజన ఉపాధ్యాయుల ఆవేదన ఇది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.